పరిశుద్ధుడా, మీకు స్తోత్రం నాయన. ఈ యొక్క స్థలంలో ఈరోజు నిలుచున్నటకు మీరు ఇచ్చిన కృప కనికరములపై మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మనుష్య స్వరాన్ని మరుగుపరిచి నీ ఆత్మస్వరాన్ని మేమందరం వినుటకు, ఇదిగో నాయన, ఆత్మలో మేల్కొనేటువంటి ఆ గొప్ప సంగతులు మేము తెలుసుకొని ఈరోజు నీ యొక్క సన్నిధిని మేము అనుభవించుటకు మా అందరికీ మీరు కృపను అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయన, సులువుగా నాయన దారి తప్పించే, చిక్కులు పెట్టే, మాయలో పడివేసే దురాత్మ నుండి మమ్మల్ని అందరినీ రక్షిస్తూ మమ్మలను నాయన వినగల చెవులను అర్థం చేసుకోగల మనస్సును మీరు మాకు అనుగ్రహిస్తూ ఈరోజు లోతైన నీ వాక్యమును ప్రభా, ఇదిగో నాయన, భౌతికమైన చెవులతో కాకుండా ఆత్మీయమైన చెవులతో మేము వింటూ, ఇదిగో చెవి గలవాడు వినుగాక అని చెప్పినట్టు మేము వినగల చెవులను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ వాక్యమును ప్రభా మా హృదయమనే పలకల మీద రాసుకున్నటకు నాయన, మా మనోనేత్రాలు వెలిగింపబడుటకు ఇటు వాక్యమును మీరు మాకు ప్రకటించమని, నీ ఆత్మ ద్వారా ప్రకటించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు వాక్యంలో తెలియజేస్తున్న విషయం ఏంటంటే, శరీరం మూలముగా పుట్టినది శరీరమును, ఆత్మ మూలముగా పుట్టినది ఆత్మయునయునంట. మరి మనందరము శరీరం మూలముగా పుట్టిన వారమా, ఆత్మ మూలముగా పుట్టిన వారమా? చెప్పాలంట. మనందరము శరీరం మూలముగా పుట్టిన వారమా, ఆత్మ మూలముగా పుట్టిన వారమా? బేసిక్గా ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ రావాలి. ఇది వస్తేనే ముందుకు వెళ్ళగలుగుతారు. ఇదే కాదు, చాలా ప్రశ్నలు ఉంటాయి మనకి ఈరోజు. ఆ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ వస్తేనే మనం దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోగలుగుతాం. హల్లెలూయా. అందరి మాట చెప్పండి. నేను ఒక ఆత్మను, నాకు ప్రాణం ఉంది, నేను శరీరంలో జీవిస్తున్నాను. గట్టి చెప్పండి. నేను ఒక ఆత్మను, నాకు ప్రాణం ఉంది, నేను శరీరంలో జీవిస్తున్నాను. మీ అంతటి మీరు చెప్పండి. ఒకసారి ఇంత మీరెవరు? మరి ఎవరు మీరు? మీరొక ఆత్మయ్య ఉన్నారు. మీరు అనంటే కనిపించే, బయటికి కనిపించే శరీరం కాదు. మీరెవరు అనంటే ఇదిగో ప్రాణంతో ఊగిసలాడుతున్న మనము కాదు. మనం ఎవరు అనంటే ఒరిజినల్లీ వీఆర్ స్పిరిట్స్. ఒరిజినల్గా మనం ఎవరు అంటే మనము ఆత్మలమై ఉన్నాం, మనకు ప్రాణం ఉంది, మనము శరీరంలో జీవిస్తున్నాం. శరీరమే మనం కాదు. హల్లెలూయా. సో బేసిక్గా ఏం జరిగింది అనంటే, నేను ఒకరోజు ఆలోచిస్తూ ఉన్నాను. అసలు దేవుని వాక్యాన్ని చదువుతూ, ధ్యానిస్తూ, ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు దేవుడు నాకు మానవ జన్మను గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మనందరం కూడా భౌతికంగా ఈరోజు ఉన్నవారము అందరం కూడా ఎవరి పోలికలో ఉంటామంటే వారి తల్లిదండ్రుల పోలికలో ఉంటారు కదా. మరి తండ్రి నుంచి, తల్లి నుంచి వచ్చిన వారిగా ఉన్నారు కాబట్టి వారు ఏ పోలికలో ఉంటారంటే వారి తల్లిదండ్రుల పోలికలో ఉంటారు. మరి ముక్కు, కళ్ళు, ఫేస్, బాడీ, హైట్ అంతా కూడా చూస్తే, మరి శరీరము పరముగా చూస్తే మాత్రం భౌతికమైన తల్లిదండ్రుల పోలికను మరి మనందరం మోసుకొని వచ్చాం. కానీ నిజానికి అసలు ఆ కలయిక అనేది ఎలా జరుగుతుంది, ఆ బర్త్ అనేది ఎలా ఏర్పడుతుంది అన్న సంగతిని గురించి నేను ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు ఏంటంటే, తల్లి నుంచి, తండ్రి నుంచి మరి ఆ భౌతికంగా ఉండాల్సినటువంటి ఆ యొక్క ఆ ఫిజికల్ ఆర్ కెమికల్, ఆ యొక్క శరీరమునకు కావలసినటువంటి పౌష్టికమైనటువంటి విషయాలు ఏవైతే గర్భంలో ఏర్పడాలో అవి ఏర్పడతాయి. కానీ ఆత్మ మాత్రం దేవుని యందు నుండి వస్తుంది. ఫ్లెష్ మాత్రం కడుపులో ఫామ్ అవుతుంది. కానీ ఆ ఫ్లెష్లోనికి ఆత్మను పంపువాడు మాత్రం దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? ఒకవేళ దేవుడు ఆత్మను పంపకపోతే
డాక్టర్స్ ఏమంటారు తెలుసా? హార్ట్ బీట్ లేదంటారు. సింపుల్. డాక్టర్స్ ఏమంటారు? హార్ట్ బీట్ లేదండి అంటారు. కానీ హార్ట్ బీట్ ఉంది అని అంటే హార్ట్ బీట్ బిగిన్స్ ద మూమెంట్ యూ రిసీవ్ స్పిరిట్. మీన్స్ ద మూమెంట్ యూ ఎంటర్ ఇన్ టు ద ఫ్లెష్. నువ్వు శరీరంలోకి అడుగు పెట్టగానే అప్పుడు ఆ శరీరం ఇంత ఉండదులేదు. అప్పుడు ఎంత ఉంటుంది? జస్ట్ స్మాల్ డాట్ అంత ఉంటుంది. డాట్ అంత చిన్నగా ఉన్నప్పుడే. అందుకే దేవుడు నీవు కడుపులో నీ తల్లి గర్భమున నీవు రూపింపబడక మునిపే నువ్వెవరో నాకు ఐ నో యు అంటాడు. అంటే ఇంకా చెప్పాలంటే రూపింపబడక మునిపే మనమేంటో ఆయనకు తెలుసు. ఆ మర్మం ఏంటో దేవుడు చెప్పలేదు. ఆ మర్మాలు కూడా రాబోయే దినాల్లో బయటకు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మరి తండ్రి నుంచి తల్లి నుంచి శరీరం కడుపులో ఏర్పడుతుంది, కానీ పరలోకమందున్న తండ్రి నుంచి అసలు నువ్వు అనబడే వ్యక్తి బయలుదేరి ఈ యొక్క శరీరంలో ప్రవేశించడం జరుగుతుంది. తల్లి గర్భంలో ఉన్న ఆ పిండములోనికి ఆత్మగా ఉన్న నీవు ప్రవేశించడం జరుగుతుంది. అప్పుడు నీకు ప్రాణం ఏర్పడుతుంది. ఇక నీవు తల్లి గర్భంలో పెరుగుతావు. ఆ తర్వాత ఈ లోకంలో నువ్వు జన్మిస్తావు. ఇప్పుడు నువ్వేమేమి కలిగి ఉన్నట్లో తెలిసిన? నువ్వేమేమి కలిగి ఉన్నట్టంటే నువ్వు ఆత్మను కలిగి ఉన్నావు, ప్రాణమును కలిగి ఉన్నావు, శరీరమును కలిగి ఉన్నావు. హల్లెలూయా, దేవుని శబ్దం హల్లెలూయా. సో ఈ విధంగా మనము జన్మించిన వారముగా ఉన్నాము. ఆత్మ తండ్రి యొద్ద నుంచి వచ్చినదిగా ఉన్నది. మరి ఆ శరీరము భౌతికమైన తల్లిదండ్రుల నుండి వచ్చినదిగా ఉన్నది. ఇక ప్రాణము, ఇక మనం ఎప్పుడైతే ద మూమెంట్ వి మీట్, ఎప్పుడైతే శరీరము ఆత్మ కలిసిందో వారు జీవించు ప్రాణి ఆయను అన్నాడు దేవుడు. ఎప్పుడైతే దేవుని ఆత్మను శరీరంలోనికి ఊదాడో వారు జీవించు ప్రాణి అయ్యారట. మీ అందరి కోసం ఒక ఇమేజ్ ఇక్కడ పెట్టారు. అందరూ కనిపిస్తుందండి? అక్కడ ఆత్మ, ఇక్కడ ప్రాణము, ఇక్కడ శరీరము అనేటువంటి 3 కాలమ్స్ నేను పెట్టడం జరిగింది. ఇందులో ఈ ప్రాణం గురించి చూస్తే ప్రాణంలో ఏమేమి ఉన్నాయి చదవండి ఒకసారి. ఎమోషన్స్, ఆత్మీయ ఫలాలు కొంచెం పక్కన పెడదాం. పుట్టగానే ఆత్మీయ ఫలాలు రావు కదా. సో ఆత్మీయ ఫలాలు పక్కన పెడదాం. ఇంకా ఏమున్నాయి? చిత్తము, కొంచెం తప్పు రాసాము. చిత్తము, ఇంకా రీజన్స్, కారణాలు, ఇంకా థాట్స్, ఆలోచనలు, ఇంకా మనస్సు, ఇంకా కోరికలు, వ్యక్తిత్వము, అవగాహన, జ్ఞాపక శక్తి, తెలివి, ఇవన్నీ ఎందులో ఉన్నాయి? ప్రాణంలో ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, పుట్టగానే ఎంతమందికి ఇవన్నీ ఉంటాయి? పుట్టగానే ఎంతమందికి ఇవన్నీ ఉంటాయి? ఉంటాయి అవన్నీ? ఉంటాయి ఎవరికన్నా? ఎవరికి ఉండవు. పుట్టగానే వారికి ఏం తెలియదు. పుట్టిన బిడ్డకు ఏమీ తెలియదు. కానీ వారు పుట్టిన తర్వాత, ఈ లోకంలో ప్రవేశించిన తర్వాత, ఇక వారు ఎదుగుతున్న కొలది అన్నీ నేర్పిస్తాం కదా. నేర్పిస్తావా? నేర్పించవా? అన్నీ నేర్పిస్తాం. ఏమేమి నేర్పిస్తామో, మాట్లాడడము, తినడము, చదువుకోవడము, అన్నీ నేర్పించి వాళ్ళకు ఒక వ్యక్తిత్వం వచ్చేలాగా చేస్తాం. భయంకరమైన విషయం ఏంటంటే మనము నేర్పించేదంతా భౌతికమైన ఈ లోక సంబంధమైనదే. ఎంతమందికి అర్థమైంది? వీఆర్ టీచింగ్ ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్. లోకంలో ఉండేటువంటి విషయాలను వారికి చెప్పి, అరే ఇట్లా ఉండడం మర్యాద కాదురా, ఇట్లా ఉండడం మర్యాద, ఇలా ఉండడం భవిష్యత్తు, అలా ఉండడం భవిష్యత్తు, ఇలా ఉంటే అలా అయిపోతాం, ఇది చదువుకోవాలి, అది చదువుకోవాలి అని చెప్పి అనేక సంగతులు వారికి నేర్పించి వారు ఎదుగుచూ ఉండగా ఈ లోకములో వారు రాణించడానికి, బ్రతకడానికి, సక్సెస్ఫుల్ అవ్వడానికి, మరి జ్ఞానం కలిగి ఉండడానికి కావలసిన విషయాలన్నీ కూడా వారి ప్రాణంలో అన్నీ పోసి పెడతాం మనం కదా. ఆ విధంగా ఒక మనిషి ఎదుగుతాడు. ఎదిగి తన ప్రాణంలో అనేక సంగతులను కలిగి ఉంటాడు. ఆమేన్. అసలు సమస్య అంతా అదే. అసలు సమస్య అంతా అదే. విషయం ఏంటంటే దేవుడు
మనలను సృష్టించి ఆయన ఈ లోకానికి పంపించక మునిపే ఓ కారణం చేత మనల్ని పంపించాడు, ఒక పర్పస్ కొరకు మనల్ని పంపించాడు. హల్లెలూయా. ఒక ఉద్దేశం మేరకు మనందరినీ ఈ లోకానికి దేవుడు పంపించడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో ఆ మాటలు మనము తెలుసుకుందాం. ఎఫెసీయులకు 2వ అధ్యాయము 10వ వచనాన్ని దేవుని వాక్యంలో చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మరొకసారి చదువుదాం ఆ మాట. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చాలు. వాటి యందు అందరూ మేము ఈ మాట చదువుతాం బైబిల్లో. దిస్ వర్డ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఈ మాట నీకు అర్థం అవ్వాలి. సో నేను 3 కౌంట్ చేస్తాను, మీరందరూ ఆ మాటను చదవాలి. ఓకే, రైట్. ఎఫెసీయులకు 2వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుదాం. 1 2 3 స్టార్ట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాటలో చాలా అర్థం ఉంది, చాలా మర్మం ఉంది, చాలా ప్రత్యక్షత ఉంది. ఈ యొక్క మాటలో దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనము వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ఏం సిద్ధపరిచాడు? ముందుగా ఏం సిద్ధపరిచాడు? చదివారు కదా, చెప్పండి. ఏం సిద్ధపరిచాడు? ముందుగా అంటే ఎస్, బిఫోర్ అవర్ బర్త్. మనం ఈ లోకంలో పుట్టేదానికంటే ముందే దేవుడు పుట్టినాక మనం ఏం చెయ్యాలో వాటిని ముందే పంపించాడు. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చేదానికంటే ముందే ఆయన పుట్టి ఏం చేయాలో అదంతా రిలీజ్ అయిపోయింది. అవునా కదా? ద ప్లాన్ రిలీజ్డ్ బిఫోర్. ఆయన జన్మకు ముందే ప్లాన్ వచ్చేసింది. ఆయన పుట్టి ఏమేమి చేయాలో అవన్నీ ముందుగానే వచ్చాయి. అంటే ఆ పర్పస్ ఏంటి, ఏం చేయాలి అన్న సంగతులన్నీ ముందుగానే ఇవ్వబడ్డాయి. ఈ సత్క్రియలు అనగా సత్యముతో కూడిన క్రియలు. సత్క్రియలు అని అంటే ఇంకేమీ కాదు, సత్యము, వాక్యము. హల్లెలూయా. ఈ వాక్యము ఎప్పటి నుంచి ఉన్నది? అందుకే ద వర్డ్ ఈస్ ఫస్ట్. వాక్యమే మొదటి నుంచి ఉన్నది. ఆ వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. అంటే ఆయన మొదటి నుంచి ఉన్నవాడు అనువాడుగా ఉన్నాడు. ఆయన ద్వారానే సమస్తము సృష్టింపబడింది. ఆయన అనగా వాక్యము ద్వారా సమస్తము సృష్టించబడింది. ఇందులో మర్మము ఏంటి అని అంటే, మనము ఈ లోకంలో మనం చూసుకున్నా కూడా ఒకరికి ఉద్యోగం వచ్చిందంటే, ఉద్యోగం వచ్చిన తర్వాత వారు ఏమేమి చేయాలో డిసైడ్ అవ్వకూడదు. ఉద్యోగం ఇచ్చే ముందే వారు దేనికి అపాయింట్ చేయబడుతున్నారో అక్కడ ఒక అవసరం ఉంటుంది, అక్కడ ఒక పని ఉంటుంది, అక్కడ ఒక వాళ్ళు చేయాల్సింది ఉంటుంది. కాబట్టి దాని కొరకే వారిని అపాయింట్ చేసుకుంటారు. అవునా కదా? ఆ పని కొరకే ఒకరిని అపాయింట్ చేసుకున్న తర్వాత, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత లేదా ఉద్యోగం ఇచ్చిన తర్వాత వారికి ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఏం చేయాలి చూద్దాం, అవి ఏం చేయాలి అంటారా? అనరు.
మనము ఈ లోకానికి వచ్చేదానికంటే ముందే, తల్లి గర్భంలో నుండి ఈ లోకమును మనం పుట్టేదానికంటే ముందే, పుట్టి ఏం చేయాలో అది ముందే రిలీజ్ అయిపోయింది. దట్ పర్పస్ ఈజ్ రిలీజ్డ్ బిఫోర్ ఓన్లీ. ఆ యొక్క పర్పస్ అనేది ముందుగానే ఈ లోకానికి వచ్చింది. ఇక ఈ లోకంలో పుట్టినటువంటి మనము ఆ పర్పస్ ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ మర్మం ఏంటి అని అంటే, నా భాష, నా వాయిస్ మీకు అర్థమవుతుందండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మర్మం ఏంటంటే, దేవుడు సమస్తమును సృష్టించిన విధానం ఏంటంటే, కొన్నింటినేమో వాక్యం ద్వారా సృష్టించాడు, కొన్నింటినేమో ఆయన నోటి ఊపిరి ద్వారా సృష్టించాడు. చెప్పండి, కొన్నింటిని వాక్యం ద్వారా, కొన్నింటిని వేటిని ఊపిరితో సృష్టించాడు, వేటిని వాక్యంతో సృష్టించాడు. చెప్పండి. సింపుల్గా చెప్పాలంటే, దృశ్యమైన వాటన్నిటిని వాక్యంతో సృష్టించాడు, అదృశ్యమైన వాటన్నిటిని ఊపిరితో సృష్టించాడు. మరి ఇప్పుడు నువ్వు ఎవరివి? దృశ్యమా అదృశ్యమా? చెప్పాలి గట్టి. కనపడుతూనే ఉన్నారు నాకు. నువ్వు దృశ్యమైన వాడివా అదృశ్యమైన వాడివా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఆదాం గురించి చెప్పుకుంటాం. మనందరిని దేవుడు అదే విధంగా సృష్టించాల. నిన్ను కూడా మట్టిలోంచి తీసుకొని బొమ్మను చేసి నీలోనికి ప్రత్యేకంగా మళ్ళా వదిలే ఒక్కడనే చేశాడు. అట్లా ఒక ఆదామునే చేశాడు. ఆయన నుంచి అందరూ కాపీ అవుతూ పెరుగుకుంటూ వచ్చాం. అంటే అందరి విధానం ఒకటే. ఇప్పుడు చూడండి, అంటే దీని అర్థం ఏంటంటే, వాక్యము ద్వారా దృశ్యమైన వాటన్నిటిని దేవుడు చేశాడు. ఓకే, అదృశ్యమైన వాటన్నిటిని కూడా దేవుడు ఊపిరి ద్వారా సృష్టించాడు. మరి ఈరోజు షాకింగ్ న్యూస్ ఏంటంటే, మనము వాక్యము ద్వారా సృష్టించబడ్డ వారము కాదు. ఇదే షాకింగ్. దిస్ ఈజ్ అ బిగ్ థింగ్. ఈ విషయం చాలా మందికి తెలియదు. చాలా మందికి కాదు, ఎంతోమంది దేవుడు నమ్ముకొని ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటిదాకా వారు వాక్యము మూలముగా పుట్టలేదు అన్న సంగతి వారికి తెలియదు. ఎలా అనంటే, దేవుడు మట్టిని తీసుకున్నాడు, ఆ మట్టిని తీసుకొని శరీరాన్ని ఫామ్ చేశాడు. యు ఆర్ ఆల్సో తల్లి గర్భంలో కూడా మనం ఎలా అంటే, తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ శరీర కణాలను బట్టి వాటిని బట్టి ఫ్లెష్ అనేది ఏర్పడింది. కానీ ఆత్మ మాత్రం అనుగ్రహించబడింది ఎవరి ద్వారా? దేవుని ద్వారా. సో ఈరోజు మనము ఆ మిక్స్గా ఉన్నాం, అలా మిక్స్గా ఉన్నాం. అందుకే దేవుడు ఏం చేశాడంటే వాక్యమును పంపించాడు. సో దట్ వీ విల్ బి బోర్న్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దట్ యూ విల్ బి బోర్న్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ద్వారా నీవు తిరిగి జన్మించేవాడు. అందుకే మనందరం తిరిగి జన్మించాల్సిన అవసరత ఏర్పడింది. హల్లెలూయా. మనం పుట్టాం కానీ, మనం ఉన్నాం కానీ ఉన్నా లేనట్టే. మనము ఉన్నా లేనట్టే. మనము ఉన్నవారము లేదా పుట్టిన వారం ఎప్పుడవుతామనంటే, ఆత్మ మూలంగా తిరిగి జన్మించిన వాడు. దేని మూలంగా? ఆత్మ మూలంగా తిరిగి జన్మించడం అంటే, మరి ఈ ఆత్మ మూలంగా తిరిగి జన్మించడం 2 ప్రాసెస్లు చెప్పాడు దేవుడు నికోదేము. ఏం చెప్పాడు అని అంటే, ఒకడు నీటి మూలంగాను, చెప్పాలి గట్టిగా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించితేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. మనందరం నీటి మూలముగా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళమే, కానీ ఆత్మ మూలముగా ఇంకా బాప్తిస్మము తీసుకున్న వారము కొందరు అయి ఉండొచ్చు. ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అయితే దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం దేవుని వాక్యంలో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను
మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమును అయ్యున్నవి. నేను మీతో చెప్పిన మాటలు, లేదా ముందుగా మనకంటే ముందుగా పంపింపబడినటువంటి దేవుని యొక్క వాక్యము సత్క్రియలు. చాలా మందికి సత్క్రియలు అంటే కూడా తెలియదండి. అందరూ మీరు చెప్పండి, పోనీ సత్క్రియలు అంటే ఏంటి? సత్క్రియలు అంటే ఏంటి చెప్పాలి మీరు. సత్క్రియలు అంటే మంచి మంచి కార్యాలు, అవునా? నీతి కార్యాలు. ఇంకా చాలా మంది తెలియదు సత్క్రియలు అంటే ఏంటో కూడా. సత్క్రియలు అంటే అన్ని మంచి మంచి పనులు, లేదా ఇంకా గొప్ప గొప్ప పనులు, మంచి మంచి పనులు, మనుషుడు అంగీకరించగలిగే పనులు సత్క్రియలు అనుకుంటారు. అస్సలు అవి కానే కాదు. సత్క్రియలు అని అంటే ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము మాత్రమే సత్క్రియలు. ఒక చిన్న డిఫరెన్స్ చెప్పి నేను మరలా వాక్యంలోకి వస్తాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే యోహాను సువార్త 6:63లో నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. మనము ఆత్మ మూలంగా తిరిగి జన్మించాల్సినటువంటి వారంగా ఉన్నాము కదా. అంటే ఆత్మ మూలంగా తిరిగి జన్మించడం అంటే ఏంటి? దేవుని మాటల ద్వారా తిరిగి జన్మించడం. వీఆర్ నాట్ బోర్న్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటున్నాను. మనం ఇంకా ఆత్మ మూలంగా జన్మించిన వారము కాదు. మేబీ కొందరు అయి ఉండొచ్చు. అయితే నేను చెప్తానన్న విషయం ఏంటంటే రైట్, బాటిల్ మార్చారు, ప్రైజ్ లార్డ్. సో ఎంతమందికి ఈ బాటిల్ కనబడుతుంది? కనబడుతుందా? కనబడుతుంది కదా. మొదట సత్యం గురించి కొన్ని విషయాలు నేను చెప్తాను. ఈ బాటిల్లో ఉన్న నీళ్లు మంచినీళ్ళు, మినరల్ వాటర్ కదా. ఇవి తాగొచ్చని ఎంతమంది అంటారు? చేతులు ఎత్తండి, పర్లేదు. తాగొచ్చు కదా. ఎంతమంది అంటారు తాగొచ్చు? తాగొచ్చా? నిజమే చెప్తున్నారా? మంచిదే చెప్తున్నారు కదా, నిజమే చెప్తున్నారు కదా. ఎంతమంది నిజం చెప్తున్నారు? చేతులు ఎత్తండి. నిజం చెప్పే వాళ్ళు చేతులు ఎత్తండి. తాగొచ్చు, ఇది నిజం అని చెప్పిన వాళ్ళు చేతులు ఎత్తారు. ఎత్తన వాళ్ళని మళ్ళీ నేను అడుగుతాను, మీరు నిజమే తాగొచ్చు కదండి, మంచిగా ఉంటుంది కదా. సరే, ఇదే బాటిల్లో 10 సంవత్సరాల తర్వాత తీసుకొస్తాం. ఓపెన్ కూడా చేయండి. 10 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి ఇప్పుడు ఈ నీళ్ళు తాగొచ్చా అంటారు. మళ్ళీ ఇక్కడే మీరేం చెప్తారు? ఏం చెప్తారు? తాగకూడదు అంటారు. ఎందుకు? ఎక్స్పైర్ అయిపోతుంది కదా. మరి మీరు ఇంతకుముందు చెప్పింది నిజమా అబద్ధమా? ఇంతకుముందు మీరు ఒక నిజం చెప్పారు. ఏం చెప్పారు? తాగొచ్చు అన్నారు. మరి కొద్దిసేపట్లో ఈ 10 సంవత్సరాల్లో ఏమైంది మీ నిజం? మరి మీ నిజమే కదా మీరు చెప్పింది. మీ నిజం ఏమైపోయింది? అబద్ధం అయిపోయింది. మీకు ఒక మాట చెప్తాను వినండి. ఈ లోకంలో ఉన్నదంతా అబద్ధమే. వాట్ ఎవర్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పైర్డ్, అంటే భూమి ఆకాశము గతించును, గతించిపోయే ప్రతిదీ కూడా అబద్ధమే. గతించిపోయేదంతా అబద్ధమే. దేవుడు అన్నాడు భూమి ఆకాశము గతించును కానీ నా మాటలు గతించవు. అదే సత్యం. ఏది గతించదో అది సత్యం. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, సత్క్రియలు చేయడం అంటే ఏంటి? చాలా మంది అంటారు దాన ధర్మాలు చేయడం, మంచి మంచి క్రియలు చేయడం. అందుకే దేవుడు అన్నాడు మీ నీతి క్రియలు మురికి గుడ్డలతో సమానం. అలా అనేసరికి అందరికి ఏంటి మా నీతి క్రియలు మురికి గుడ్డలతో అంటే నువ్వు చేస్తేమో ఒకటి, మేము చేస్తేనో ఒకటా? అట్లా కాదు. దేవుడు చెప్పింది సత్యం. ఎందుకనంటే అవి నిలిచి ఉండేవి కావు, నిలిచి ఉండవు. కాబట్టి ఆ నిజాలన్నీ ఒకానొక రోజు అబద్ధం అవుతాయి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు సత్యమును జీవమునై ఉన్నవి. మనందరము కూడా మనము తల్లి దగ్గర నుంచి శరీరమును పంచుకొని వచ్చాము. దేవుని దగ్గర నుంచి ఆత్మను తీసుకొని జీవించు ప్రాణులంగా బ్రతుకుతూ ఈ లోకంలో ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రాణంలో ఉన్న విషయాలన్నీ మనం నేర్చుకున్నాం. ప్రాణంలో ఇవన్నీ మనం నేర్చుకున్నామండి. భావోద్రేకాలు, అరే పెద్దోళ్ళు వచ్చినప్పుడు కూర్చోకూడదురా, అరే మర్యాదగా మాట్లాడరా, లేకపోతే వీళ్ళ దగ్గర ఇట్లా నటించాలా, వాళ్ళ దగ్గర అట్లా నటించాలా. ఇంకా కొంతమందికి మనస్సు అంటే కూడా తెలియదండి. మనసు అంటే ఏం చెప్పండి?
అసలు మనసును చూపించండి, ఎక్కడుందా? చూపించండి మనసు ఎక్కడుందా. సినిమా వాళ్ళకు కూడా తెలియదు మనసు అంటే ఏందో. ఓ తెగ రాస్తారు పాటలు, మనసు 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 అని. హల్లెలూయా. మనసు అంటే ఏంటో వాళ్ళకు కూడా ఇట్ ఈస్ నాట్ విజిబుల్. మనసు అంటే ఏమంటే బ్రెయిన్ చూపిస్తారు, బ్రెయిన్ చూపిస్తారు. దిస్ ఈస్ బ్రెయిన్, దిస్ ఈస్ బ్రెయిన్, దిస్ ఈస్ నాట్ మైండ్, దట్ ఈస్ బ్రెయిన్, బట్ ఇట్ వాట్ ఈస్ ఇన్విజిబుల్. ఓకే, ఇవన్నీ ప్రాణంలో నేర్చుకొని పెరిగిన వాళ్ళంగా అయిపోయాము. ఇప్పుడు మనం నేర్చుకున్నది అంతా కూడా ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ప్యాటర్న్స్. నీవు వచ్చేదానికంటే ముందే దేవుడు నీ కొరకు ఏం పంపించాడు? సత్క్రియలను పంపించాడు. ఆ సత్క్రియలను చేయించు ఆత్మ మూలముగా తిరిగి జన్మించిన వారం అవుతాము. అలా తిరిగి జన్మించాము అని అనటానికి భౌతికమైన రుజువు ఏంటంటే దేవుని ఆజ్ఞను పాటించడము, నీటి మూలముగా బాప్తిస్మం తీసుకోవడము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము నీటి మూలంగా బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన తిరిగి జన్మించిన వారము కాదు. దేవుడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా. ఎవరైతే నీటి మూలముగా తీసుకున్నా ఆత్మ మూలముగా తీసుకుని వాడైతే దేవుని రాజ్యానికి చేరనుంటాడు. నేను మీతో చెప్పిన ఈ మాట అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే మనకు క్రీస్తుని అనుగ్రహించాడు. క్రీస్తు ఎవరు అని అంటే వాక్యమై ఉన్నవాడు. ఎవరిని అనుగ్రహిస్తున్నాడు? వాక్యమును అనుగ్రహిస్తున్నాడు. యు నో ద పర్పస్ ఆఫ్ లైఫ్. నీకు తెలుసా అసలు నీ జీవితానికి ఒక పర్పస్ ఉందని? ఆ పర్పస్ ఏంటో నీకు తెలుసా? నీ జీవితానికి ఒక గమ్యం ఉందని, ఆ గమ్యం ఏంటో నీకు తెలుసా? ఎంతమంది తెలుసు? చాలా మంది తెలియదు. క్రిస్టియన్స్కి చాలా మంది తెలియదు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. కొంతమంది పాస్టర్లకు కూడా తెలియదు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. కొందరు అంటారు నేను పెరగాలి, పెద్ద అవ్వాలి, డబ్బులు సంపాదించాలి, దేవుని సేవ మొత్తం ఇవ్వాలని, అదేంటి నా పర్పస్. ఇంకొందరు అంటారు నేను పాస్టర్ అవ్వాలి, లేదా నేను సేవకున్నావా. ఇంకొందరు అంటారు వేల ఆత్మల్ని రక్షించాలండి అని. ఇంకొంతమంది అంటారు భారతదేశం దేశ కొరకు రక్షించాలి. ఇంకొందరు అంటారు రకరకాలుగా ఇలా అనుకుంటారు అదే నా పర్పస్. పర్పస్ ఈజ్ నాట్ వాట్ యూ కెన్ డూ. Purpose is not what you can do. Purpose is what you can become. It is not doing, it is becoming. ఎంతమందికి అర్థమైందంటే ఇట్ ఈస్ నాట్ వాట్ యూ కెన్ డూ. నువ్వేదో పెద్ద అయిపోయి దేవుడి దగ్గరకు వచ్చేసి నేను ఇది చేస్తా అది చేస్తా కాదు. దేవుడు అందుకు పిలవలేమనాలని. అది కాదు మన పర్పస్. అసలు పర్పస్ ఏంటంటే వాట్ యూ కెన్ బికమ్. అంటే నువ్వు క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడమే నీ పర్పస్. అది పర్పస్. నేను 1000 ఆత్మలు తెస్తాను, 100 ఆత్మలు తెస్తాను, ఊరంతా రక్షిస్తాను కాదు. అది కాదు నీ పర్పస్. నీ పర్పస్ ఏంటంటే నువ్వు క్రీస్తు వలె మార్చబడమే నీ పర్పస్. క్రీస్తు వలె మార్చబడితే ఆటోమేటిక్గా నువ్వేం చేయాలి ఆయన చెప్తాడు, అది చేసుకుంటూ వెళ్ళిపోతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Until unless you become like Christ, you don't know what to do also. క్రీస్తు వలె నువ్వు మార్చబడకపోతే నీకు ఏం చెయ్యాలో కూడా తెలియదు. నేను అది చేస్తున్నాను ఇది చేస్తాను. క్రీస్తు వలె మార్చబడకుండా ఇఫ్ యు ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్ బికమ్ లైక్ జీసస్ క్రైస్ట్ అండ్ డూ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ వ్యానిటీ. అవంతా కూడా వ్యర్థమైపోతుంది. అది కాదు మనకు కావాల్సింది. దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ద పర్పస్ ఆఫ్ గాడ్ for us to become like Jesus Christ. యేసు క్రీస్తు వలె మనందరము మార్చబడమే దేవుని పర్పస్ అయింది. హల్లెలూయా. దగ్గర చెప్తాం హల్లెలూయా. ఇంకా దగ్గరకు చెప్తాం హల్లెలూయా. సో ఆ విధంగా ఆత్మ మూలముగా మనము జన్మించేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. సో మనం ఒకసారి ఆలోచన చేస్తే మనకంటే ముందుగా సిద్ధపరిచిన ఈ సత్క్రియలను అనుక్షణము మనం చేయొచ్చు. ఏమవుతామనంటే రూపాంతరము చెందుతాం. ఏమవుతామండి? రూపాంతరం చెందుతాం. అసలు జరిగిన సంగతి ఏంటి అని అంటే
అసలు జరిగిన సంగతి ఏంటి అని అంటే యూనో ఎఫెసీయులకు 4వ అధ్యాయము 23వ వచనం 4:23 మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. బిగ్గర శబ్దం హల్లెలూయా. సో మనం దేని యందు నూతన పరచబడాలట? చిత్త వృత్తి యందు నూతన పరచబడి, ఇంగ్లీష్లో అయితే రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. renewed in the spirit of your mind. సో ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే స్పిరిట్ విల్ ఆల్సో హ్యావ్ అ మైండ్. స్పిరిట్ కూడా ఏముంటుంది? ఒక మైండ్ ఉంటుంది. సరే, దానికంటే ముందు ఈ మాట తీద్దాం. 1 కొరింథీయులకు 2వ అధ్యాయం 11వ వచనం. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. మరొకసారి, మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. మరి ఎవరికి తెలియదు. ఇంకా చదువుతాం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని ఇక్కడ తెలుసుకొనుటకై 11వ వచనంలో మనం ఒకటి చూస్తున్నాం. ఏంటనంటే ఇక్కడ ఒకటి మనుషుని ఆత్మ చూస్తున్నాము, ఇంకొకటి దేవుని ఆత్మ చూస్తున్నాము, ఇంకోటి ఏం చూస్తాం? 15వ వచనం చూద్దాం. 11వ వచనం. మనుష్య జ్ఞానము 12. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక. ఇదేమాత్మ అండి? గట్టిగా చెప్పాలి. ఏమాత్మ ఇది? లౌకిక ఆత్మ. ఈ హిదియు కాక ఇంకేమున్నాయో తెలుసా? దీని గురించి ఎప్పుడన్నా మన దేవుడు టైం ఇచ్చినప్పుడు ఇంత బాగా చదువుకున్నాం. ఎన్ని ఆత్మలు ఉన్నాయి చూడండి. అందరూ ఉన్నారండి? కనబడట్లేదు కదా? అయినా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. మనుష్యాత్మను చూసాం, వాక్యంలోనే చూసాం కదా. మనుష్యాత్మ అంటున్నాడు, అతనిలో ఉన్న మనుష్యాత్మకి కానీ మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు కూడా దేవుని ఆత్మకి కానీ మరి ఎవరికి తెలియదు. దేవుని ఆత్మను మనం చూస్తున్నాం. అలాగే దేవుని సంగతులు మనం తెలుసుకోవాలంటే లౌకికాత్మను కాక. ఏ ఆత్మను కాక? లౌకికాత్మ అంటే అర్థం ఏంటి చెప్పండి? లౌకికాత్మ అంటే అర్థం ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? లౌకికాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు దాన్ని సృష్టించింది దేవుడు. ఇప్పుడు మనం ఇక్కడ దురాత్మను రాశాం కదా. సో దురాత్మ అనడం కంటే ఇది దురాత్మ అవడానికంటే ముందు దే ఆర్ స్పిరిట్స్ కదా.
spirits or angels or some other invisible creatures. Okay, invisible creatures. Flexibility. Praise the Lord. So they are invisible creatures. So దేవుడు వీటన్నిటిని సృష్టించాడు. మనుష్యాత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుని ఆత్మ ఉన్నది. ఓకే, దురాత్మలు లేదా ద స్పిరిట్స్ ఆఫ్ గాడ్, ఇన్విజిబుల్ స్పిరిట్స్ ఉన్నాయి. అయితే ఈ దురాత్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ లౌకికాత్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? లౌకికాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఈ విషయం కూడా చెప్తే చూడండి. బైబిల్లో ఒక మాట, అవి మీ తండ్రి మూలముగా కలిగినవి కావు అని రాయబడింది. ఇక్కడ చదివారు మీరు? చదివారు కదా? అవి తండ్రి మూలముగా పుట్టినవి. ఏంటంటది? శరీరాశ, నేత్రాశ, జీవుడు. దానికంటే ముందు ఇంకో మాట, దానికంటే ముందు ఈ లోకములో ఉన్నది అంతా, ఈ లోకములో ఉన్నది అంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటము, ఇవి తండ్రి మూలముగా పుట్టినవి కావు. ఈ లోకములో ఉన్నది అంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటము, ఇవి తండ్రి మూలముగా పుట్టినవి కావు. మనం చదివేది దేనికో తెలిసిన? చదువుకునేది, ఉద్యోగాలు చేసేది, ఎదిగేది, ఈ లోకంలో ఉండేది అన్నీ కూడా తినడానికి, ఇక అన్ని లోకంలోనే కదా. అవునా కాదు? మీరు చెప్పండి. ఈ లోకంలో ఉన్నది అంతా అన్నాడు. మనం చేసేది అంతా ఏంటిది? మనం చేసేది అంతా ఏంటి అసలు? దేవుడు లోకంలో ఉన్నదంతా అన్నాడు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటము, ఇవి తండ్రి మూలముగా పుట్టినవి. అదే లౌకిక. ఎంతమందికి అర్థమవుతుందా? ఐ నెవర్ ఎక్స్ప్లెయిన్ ఎనీబడి దిస్ బ్రీఫ్. ఇంత మంచిగా ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు చెప్తే మీరు ధన్యం. ప్రైజ్ ది లార్డ్. ఈ లౌకిక ఆత్మను మనము జయించాలి. ఈ లౌకిక మనం ఇవి నేర్చుకున్నాం. ఏంటది? ఒకసారి పెట్టండి బ్రదర్. మనం ఎదిగాం. దేనిలో ఎదిగామో తెలిసిన? పుట్టగానే వాడిని పుట్టినప్పటి నుంచి వాడిని దేనిలో పెంచుతామంటే, అరే బాబు లోకంలో ఎట్లా ఉండాలరా, లోకంలో ఇది చేయాలా, లోకంలో అది చేయాలని మొత్తం ఇవన్నీ నేర్పించేవాడికి. ఏం చేసాం? ఇవన్నీ వాడికి నేర్పించి లౌకికాత్మను అభివృద్ధి చేసాం వాళ్ళలోనికి. ఏం అభివృద్ధి చేసాం? లౌకికాత్మను అభివృద్ధి చేసాం వాళ్ళలోనికి. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే లోకానుసారులు అయిపోయారు. ఏమైపోయారు? అందుకే మరలా ఇక ఏమైపోయింది అంటే టోటల్గా ఇక్కడ మనం చదువుతున్నాం. ఇప్పుడు చదువున్న మాట, ఇంతకుముందు నేను ఎఫెసీయులకు 4వ అధ్యాయంలో చెప్పిన మాట, మీ చిత్తవృత్తి యందు, ఎఫెసీయులకు 4వ అధ్యాయం 23వ వచనంలో, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావమును ధరించుకొనవలెను అంటే ఆల్రెడీ ఏం ధరించుకున్నాం? లౌకిక స్వభావాన్ని ధరించుకున్నాం. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్ అని, రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. స్పిరిట్కి ఏముంది? ఇక చూడండి, మనుష్యాత్మకు మైండ్ ఉందా లేదా? దేవుని ఆత్మకు మైండ్ ఉందిగా. లౌకిక ఆత్మకు కూడా ఏముంది? మైండ్ ఉంది. దురాత్మకు కూడా ఏముంది? మైండ్ ఉంది. ఇప్పుడు మనం ఈ లోకంలో పుట్టి టోటల్ ఎదిగింది దేంట్లో తెలిసిన? లౌకికాత్మలో, లౌకిక మైండ్లో ఎదిగాం. ఇప్పుడు ద మైండ్ ఆఫ్ గాడ్, దేవుని మైండ్ ఏంటి అని చూస్తే ఇట్స్ లిటరల్లీ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అని అంటే వాక్యం. మైండ్ ఆఫ్ క్రైస్ట్ అని అంటే టోటల్గా వాక్యం. ఇప్పుడు అది మరుగైపోయింది. దేవుని ఆత్మ నుంచి ఏమైపోయారు మనుషులందరూ? మనుష్య ఆత్మ ఏమైపోయింది? దేవుని ఆత్మ నుంచి టోటల్గా సపరేట్ అయిపోయారు.
టోటల్గా సపరేట్ అవ్వడమే కాకుండా దేవుని ఆత్మ ఒకటి ఉంటుందని, దేవుడని, అన్ని సంగతులు మర్చిపోయి బ్రతుకుతూ అందులోనే పుడుతున్నారు, అందులోనే చస్తున్నారు, అందులోనే పుడుతున్నారు, అందులోనే చస్తున్నారు. అసలు దేవుని సంగతులన్నీ మర్చిపోయారు. మర్చిపోయి ఏది అందుబాటులో ఉందో అదే నేర్చుకుంటూ లౌకిక ఆత్మలోనే ఎదుగుతూ వి లాస్ట్ ఇట్ కంప్లీట్లీ. అందుకే యేసుక్రీస్తు మళ్ళీ రావాల్సి వచ్చింది. వాట్ ఈస్ ద మైండ్? యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? పునరుత్థానమును. ఏమన్నాడు ఆయన? పునరుత్థానమును. ఇంకొక మాట చెప్పాలంటే 400 సంవత్సరాలు వాళ్ళకి దేవుడు గుర్తురాలి. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం అంటే ఏమనుకోవచ్చండి. 400 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు మారుంటాయి? 400 సంవత్సరాలకి ఎన్ని తరాలు మారుంటాయి? అట్లీస్ట్ 4 తరాలు అనుకుందాం. 100 తరాలు, 100 సంవత్సరాలు పోతామంటే 4 తరాలు అట్లీస్ట్ పోతాయి కదా. అంటే ఒక తరానికి ఏం తెలియదు దేవుడు. 2వ తరానికి దేవుడు, 3వ తరానికి దేవుడు, 4వ తరంలో వాళ్ళు రియలైజ్ అయిపోయారు. అప్పుడు మనకు దేవుడు ఉన్నాడు, కాపాడేవాడు, రక్షించేవాడు ఉన్నాడు, ఆయన మనల్ని మిగతా 3 తరాలకు ఏమైపోయింది? దేవుడు ఎవరో కూడా తెలియదు. అంటే వాళ్ళంతా ఏమైపోయారు? దే ఆర్ డెడ్. వాళ్ళకి జీవము తెలియని వాడు, వాక్యము తెలియని వాడు, క్రీస్తు తెలియని వాడు బ్రతుకున్న చచ్చినోడితోనే సమానం. హీ ఈజ్ డెడ్. వాళ్ళు కదులుతారు, వాళ్ళు మూవ్ అవుతారు, అన్నీ చేస్తారు, కానీ దే డోంట్ హ్యావ్ అ స్పిరిట్ దట్ విల్ రైజ్ దెమ్ అప్ ఫ్రమ్ ద డెత్. మరణం నుంచి తిరిగి లేపగలిగే ఆత్మ వారిలో లేదు, జీవాత్మ వారిలో లేదు, జీవమునిచ్చు మాటలు వారిలో లేవు. దే ఆర్ అలైవ్ బట్ దే ఆర్ డెడ్. అందుకే దేవుడు అన్నాడు, మీరు సున్నము కొట్టిన దేవుడికి అయితే సమాధులే కనబడుతున్నాయి, తిరుగుతున్నాను. యేసయ్యకి అయితే ఏం కనబడుతున్నాయి? వాళ్ళలో ఏం లేదు, జీవము లేదు. మీరు తండ్రి తండ్రి అని పిలుస్తున్నారు, డాడీ డాడీ అని పిలుస్తున్నారు, ప్రభు ప్రభు అని పిలుస్తున్నారు, కానీ మీరు నా మాటల ప్రకారం జీవించుచున్నవారు కాదు. ఏం లేదు వాళ్ళలో, లైఫ్ లేదు. దే ఆర్ డెడ్. ఎట్లా డెడ్ అయ్యారు అని అంటే, బికాస్ దే నాట్ ఫాలోయింగ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమై ఉన్న ఆత్మను, జీవమును వారు అనుసరించట్లేదు. వారు కేవలం జీవించు ప్రాణులు, లౌకిక ఆత్మను అనుసరిస్తున్న వాళ్ళు. దేన్ని అనుసరిస్తున్నారు? అందుకే దేవుడు అన్నాడు, ఈ లౌకిక ఆత్మ లోక మర్యాదను మీరు అనుసరింపరా. మీకు విషయం తెలుసిన, మీరు ఆత్మలో జీవించేవారైతే ఏదో అడవిలో ఇల్లు కట్టుకొని జీవించాలంతే. ఇక్కడ ఈ కార్యాలు మాత్రం లేదు. నిజం చెప్తున్నాడు. ఆత్మానుసారంగా జీవించాలంటే ఆత్మ మిమ్మల్ని ఫస్ట్ ఎయిడ్ తీసుకెళ్తాడు, అరణ్యంలోనికి. చప్పలు పట్టండి. అలాగే ప్రైజ్ లార్డ్. ఎంతమందికి ఇష్టం అరణ్యం? ఓ నో, లిఫ్ట్ ఉంటుంది అక్కడ, క్యాబ్స్ దొరుకుతాయి అక్కడ. అసలు లౌకిక లోకానికి ఎంత అలవాటు అయ్యో తెలుసా? ఒక్క పూట కరెంట్ లేకపోతే అల్లాడిపోతాం, ఒక్క పూట నెట్వర్క్ లేకపోతే అల్లాడిపోతాం, ఒక్క పూట ప్రొఫైల్ అప్లోడ్ చేయకపోతే ఓ జీసస్. ఇంకా కొంతమంది ఒక్క పూట మేకప్ లేకపోతే బయటకు రా. అసలు ఎంత అడిక్ట్ అయిపోయారు తెలుసా? ఇదంతా మనం అనుకుంటాం ఊరికే, ఇందులో ఏముందిలే, అందులో ఏముందిలే, ఇందులో ఏముందిలే. మీ నిజాలే అబద్ధం అవుతున్నప్పుడు మనం రాసుకునే, మనం వాడుకునే అవన్నీ అబద్ధాలు కావాలి. అవునా కదా? ఎంతమందికి అర్థమవుతుందండి? ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు అంటే మరలా లోకంలోకి రావాలి. ఆయన వచ్చిండే లోకంలోకి. ఎందుకు? లోకాన్ని రక్షించడానికి. నశించిపోతున్న దాన్ని వెతకి రక్షించడానికి. అది నశించిపోతున్నది అంతే ఎక్కడుంది? లోకంలో ఉంది. కాబట్టి ఆయన లోకంలోనికే మనుష్యుడిగా వచ్చాడు. కాబట్టి ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడ్డప్పుడు అరణ్యంలోనికి వెళ్ళాడు. మరలా లోకాన్ని రక్షించాలి కాబట్టి మరలా ఆత్మతో నింపబడిన వాడై ఆయన లోకంలోనికి వచ్చి లోక సంబంధమైన సమస్యలను జయించగలిగిన స్థితిలో ఆయన ఉన్నాడు. కాబట్టి లోకంలో సంచరించాడు. మన పరిస్థితి we are dead to spirit. హల్లెలూయా. మనందరం కూడా ఆత్మలో చచ్చిన వారి వలె ఉంటూ దేవుని యొక్క
పరిశుద్ధాత్మతో నడపబడుతున్న వారముగా ఉండక లౌకిక ఆత్మ ద్వారానే నడపబడుతూ ఈ లోకం చెబుతున్నటువంటి నీతిని అనుసరిస్తూ ఆ నీతి క్రియలు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. ఆ నీతి క్రియలు చేసుకుంటూ మనం ముందుకెళ్ళిపోతున్నాం. కానీ నిజముగా సత్యమును అనుసరిస్తూ మైండ్ ఆఫ్ క్రైస్ట్ను, ఈ ఆత్మ, దేవుని ఆత్మకు కలిగినటువంటి భారమును మనసును కలిగి అందులో ఎదుగుచున్న వారము మనము ఇంకా అవ్వట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన చిత్త వృత్తి యందు నూతన పరచబడ్డ వారమై, దేని యందండి అంటే మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో వాటన్నిటి యందు నూతన పరచబడాలి. అన్నిటి యందు, ఒకటి కాదు, రెండు కాదు, అన్నిటి యందు నూతన పరచబడి, అసలు నీ జన్మ ఏంటి, నీ పుట్టుక ఏంటి అని అంటే, నేను పుట్టి అది సాధిస్తాను, నేను పుట్టి ఇది సాధిస్తాను, నేను పుట్టి ఇలా అవుతాను, నేను పుట్టి అలా అవుతాను, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, నేను అది చేద్దాం అనుకుంటున్నాను, లేదా బడ్జెట్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను, లేదా నార్సింగ్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను, అక్కడ ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను, లేదా ఈ ఇన్సూరెన్స్ ఆ ఇన్సూరెన్స్, ఇదంతా కాదండి. ఇదంతా మన చిత్తం, మన చిత్త వృత్తి యందు మనం ఏం చేయబడాలి, నూతన పరచబడి. అసలు పర్పస్ ఏంటి అని అంటే, ఇదిగో, నాట్ వాట్ యూ కెన్ డూ టు గాడ్. హీ డోంట్ వాంట్ యూ టు డూ ఎనీథింగ్. హీ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్. హీ కెన్ క్రియేట్ ఎనీథింగ్ బై హిస్ వర్డ్. హీ ఈజ్ నాట్ అ పర్సన్ దట్ హీ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ యూ. నీ అవసరం దేవునికి ఏమీ లేదు. భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు, ఇంకా ఆయన సృష్టి అంత పెద్దగా ఉందో కూడా మనకు తెలియదు. అంత సృష్టించిన దేవుడికి నీ కానుకలు అవసరమా? అంత సృష్టించిన దేవునికి నువ్వు పనిచేయడం అవసరమా? అంత సృష్టించిన దేవుడికి నువ్వే పోయి ఆత్మలు రక్షించడం అవసరమా? ఒక్కసారి ఆయన అపియర్ అయితే అందరు మారరా? ఒక్కసారి ఆయన కనబడితే అందరు మారరా? అది చివరికి దేవుడు చేయబోయే పని అదే. ప్రతి మోకాలు బొమ్మను, ప్రతి నాలుక ఒప్పుకోమును, ప్రతి నేత్రము దేవుడా, ప్రతి అందరూ చూస్తారు ఆయన ఆ రోజు, లాస్ట్ రోజు. కానీ అప్పటి వరకు దేవుడు మనందరికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆయన వల్లే మనం మార్చబడడానికి మనందరికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. అలా మార్చబడడానికి ఏ ఉద్యోగం చేసినా కూడా మనం ఆయనలాగా మార్చబడలేము. ఓన్లీ ఆయన కాడి మనం ఎత్తుకుంటేనే ఆయనలాగా మార్చబడే ఛాన్స్ ఉంది తప్ప, ఇక ఏం చేసినా ఈ లోకంలో ఆయన వల్లే మార్చబడే ఛాన్స్ మనకు లేదు. నిజంగా లేదు. నువ్వు ఏం చేసినా సరే ఆయనలాగా మార్చబడే అవకాశం నీకు లేనే లేదు. అందుకే దేవుడు అన్నాడు, సర్వ సృష్టిని, లేదా గో ఇన్ టు ద వరల్డ్ అండ్ మేక్ ఆల్ ఆఫ్ దెమ్ యాజ్ డిసైపుల్స్, నాట్ బిలీవర్స్. అందరినీ కూడా శిష్యులు చేయమన్నాడు. అందరూ శిష్యులైతే మరి కూర్చున్న దేవుడు చర్చిలో బిలీవర్స్గా ఉన్నంత కాలం అవర్ సాల్వేషన్ ఈజ్ నాట్ షూర్. మన రక్షణ ఇంకా పరిపూర్ణము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బిగ్గర్ శబ్దం హల్లెలూయా. సో మనము క్రీస్తు వలె మార్చబడడమే దేవుడు కోరుతున్నాడు. అదే మన జన్మకు ఏమంటారు, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. దట్ ఈస్ వై we are born to become like Christ, through Christ. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా, క్రీస్తు పోలికగా, క్రీస్తు వలె మార్చబడడానికి మనం ఈ లోకానికి పుట్టాము. దాని కొరకు దేవుడు వాడుకుంటుంది ఏంటంటే ఆయన ఆత్మను. ఆయన ఆత్మ ట్రాన్స్ఫార్మ్ అయి మన దగ్గరికి వాక్యముగా వచ్చింది. బికాస్ వీఆర్ ఫిజికల్ పీపుల్, వీ డోంట్ నో వాట్ ఇస్ స్పిరిట్. We cannot see spirit. Spirit transformed. Spirit ఏమైంది? ట్రాన్స్ఫార్మ్ అయిపోయి మనవలే వచ్చింది. మనవలే వచ్చి మనకు స్పిరిట్ ఏంటో బోధించాడు. ఆ స్పిరిట్ ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని. ఆ ఆత్మ ద్వారా తిరిగి ఆ పోలికగానే మనం ఏమవుతాము? మార్చబడతాం. ఆ ఆత్మ ద్వారా ఆ పోలిక ఏంటంటే ఎట్లా మార్చబడతాం మనం? యు విల్ బికమ్ లైక్ గాడ్, బికాస్ గాడ్ ఇస్ స్పిరిట్. దేవుడు ఆత్మ కనుక మనం ఆయన పోలికలోనికి ఆత్మగా, స్పిరిట్కి మనకు, దేవుని ఆత్మకు, దేవుని లోకానికి మనకు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధము, మధ్యవర్తి ఎవరన్నంటే దేవుని వాక్యము. వాక్యమే ఆత్మ, ఆయనే శరీరధారిగా వచ్చిన క్రీస్తు.
క్రీస్తును మనకు అనుగ్రహించి ఆత్మ అంటే ఏంటో తెలుసుకునేలాగా చేసి ఆ ఆత్మగా మనం మార్చబడడానికి దేవుడు ఈ లోకానికి ఆయనను పంపించాడు. ఆయన లేకపోతే మనకు జన్మయే, జీవితమే లేదు. ఈరోజు నేను అడుగుతున్నాను, హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. యు మైట్ హ్యావ్ నోన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు మైట్ హ్యావ్ నాట్ యెట్ ఫుల్ఫిల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం అంతా నీకు తెలిసేమో. వాక్యం తెలియడమే భక్తి కాదు, మందిరానికి రావడమే భక్తి కాదు, వాక్యాన్ని బోధించగలడమే భక్తి కాదు. భక్తికో శక్తి ఉంది. భక్తికి ఏముంది? శక్తి ఉంది. శక్తి లేని భక్తి అది భక్తి, అది భౌతికతయే. ఇంకా చెప్పాలంటే అది లౌకికమైనదే. ఏమైంది? లౌకికమైనదే. లౌకికతకు కూడా ఒక శక్తి ఉందండి, అబ్బురపరిచే శక్తి ఉంది లౌకికతకు కూడా. ఇట్ విల్ ఎంటర్టైన్ యూ ఫుల్లీ. హల్లెలూయా. యోహాను సువార్త 10:27 నా గొర్రెలు నా స్వరమును వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, అవి నన్ను ఎరుగును. దే నో మీ. చదవండి అన్నమాట. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నీకు తెలుసు అసలు నువ్వు దేన్ని వెంబడిస్తున్నావు? నీకు తెలుసు అసలు నువ్వు దేనిని అనుసరిస్తున్నావు? నీకు తెలుసా అసలు నువ్వు దేనిలో ఎదుగుతున్నావు? నీకు తెలుసా? నిజంగా తెలియని వారు చాలామంది తెలియకుండానే పెరిగేశారు, పెద్దోళ్ళు అయ్యారు, ముసలోళ్ళు అయిపోయారు, కొంతమంది తెలియకుండానే చచ్చిపోతున్నారు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మహా గొప్ప కృప ఏంటంటే ఒక మార్గంలో తెలుసుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నువ్వు రోజు రోజుకి శరీరంగా మార్చబడట్లేదు, కానీ యు ఆర్ ట్రైంగ్ టు బికమ్ ఆ ఇన్విజిబుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ who will live with him forever. నువ్వు రూపాంతరము చెంది దేవుని యొక్క ఆత్మగా మార్చబడుతున్నావు. దేవుడి యొక్క చేయబడిన ఆత్మగా, దేవుడు కోరుకున్న వ్యక్తిగా నీవు మార్చబడుతూ దృశ్యమైన వాడిగా కాకుండా అదృశ్యమైన వాడిగా మార్చబడుతున్నావు. ఇంకా చెప్పాలంటే ఏవి దృశ్యములో అవే శాశ్వతములు, ఏవి అదృశ్యములు అవే శాశ్వతము, అవే నిత్యము ఉంటాయి. ఈరోజు మన కంటికి కనబడేది నిత్యం కాదు, మనము కూడా నిత్యం కాదు. మనల్ని మనం మార్చుకోవాలి. మీకు విషయం తెలిసిన ఒక స్టోరీ కూడా ఉంది బైబిల్లో, పారబుల్ కూడా ఉంది. ఏంటంటే అది కన్వర్ట్ చేసుకునే పారబుల్ ఒకటి ఉంది. అది ఏంటంటే మనం డబ్బును మార్చుకుంటాం. డబ్బు ఎక్కువైతే ఏం చేస్తాం? బంగారంగా మార్చుకుంటాం. బంగారం ఎక్కువైతే ఏం చేస్తాం? ల్యాండ్లుగా మార్చుకుంటాం. మన ప్రాపర్టీస్ని రకరకాలుగా మార్చుకుంటాం. అది ఏ రకంగా ఉండని, దట్ ఈస్ ఆల్ కాల్డ్ ప్రాపర్టీ, దట్ ఈస్ ఆల్ కాల్డ్ వెల్త్. అదంతా కూడా మనకు ఒక ధనముగా చివరికి కన్వర్ట్ అయితేనే ఏదో ఒకటి తెచ్చుకోగలుగుతాం. ల్యాండ్ తినలేము, బంగారం తినలేము, ఏం తినలేము. మళ్ళీ దాన్ని ఏం చేయాలి? డబ్బుగా మార్చుకోవాలి. మన డబ్బునే ఇన్ని రకాలుగా మనం కన్వర్ట్ చేసుకొని వాడుకుంటూ ఉంటాం, దాచిపెట్టుకుంటూ ఉంటాం. అట్లా ఏ విధంగా అది అట్లా కన్వర్ట్ చేసుకోగలుగుతామో మనము కూడా భౌతికంగా బతికుండగానే మనల్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. దాన్ని రూపాంతరం అంటున్నాడు దేవుడు. మనల్ని మనం కన్వర్ట్ చేసుకొని నిత్యము నివసించబోయే ఆత్మలముగా మార్చబడాలి. కన్వర్ట్ చేసుకోవడానికి మనం ఉన్నాం ఇక్కడ, అంతే. వీఆర్ హియర్ టు బికమ్ లైక్ క్రైస్ట్. ఆయన సజీవుడు, ఆయన జీవించినవాడు, మరణించినను తిరిగి లేచినవాడు. కనుక మనమును ఆయన వలె మార్చబడి ఆ పోలికలోనికి మనం మార్చబడడానికి ఈ ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించి మనలను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు, రూపాంతరము చేస్తున్నాడు. ఆ రూపాంతరం మనం చెందాలి. క్రీస్తుకు కలిగిన ఆ మనస్సు, ఏ మనసు అది? ఆత్మీయ మనస్సు మనకు కూడా రావాలి. we need to receive the mind of God's spirit. ఆ మైండ్ ఆఫ్ గాడ్ స్పిరిట్ ఏంటంటే లిటరల్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. క్రీస్తు మనస్సు దేవుడు మనకు చూపించాడు. అందుకే నేను మార్గం, జీవం, సత్యము, ఐ యామ్ ద వే, ఐ యామ్ ది ఎగ్జాంపుల్, హి ఈజ్ ది ఎగ్జాంపుల్ ఫర్ us. అన్నిటికీ ఆయనే మనకు ఎగ్జాంపుల్గా మార్చుకోవాలి. బట్ అవర్ జర్నీ డిడ్ స్టార్ట్ ఆన్ ఎర్త్. ఈ లోకంలో స్టార్ట్ అవ్వాలి మన జర్నీ. ఎక్కడ స్టార్ట్ అయింది? పరలోకంలోనే మన జర్నీ ప్రారంభించబడి, ఎక్కడ ప్రారంభించబడిందో మరలా అక్కడికే వెళ్ళాలంటే దాన్ని సరిగ్గా ముగించాలి. సరిగ్గా ముగించడం అంటే ఏంటంటే నువ్వు దేని నిమిత్తము పుట్టావో ఆ సంకల్పమును,
దేవుని దయా సంకల్పము ప్రకారం నువ్వు పుట్టావు, క్రీస్తులో ఆయన నిన్ను కని ఉన్నాడు. అది ఏంటో నువ్వు తెలుసుకొని ఆ పనిలో పాలిభాగస్తుడు అవ్వటం ద్వారా ఆయనకు పిల్లలుగా, ఆయనకు సహోదరులుగా, ఆయన కుటుంబ సభ్యులుగా మనం మార్చబడుతున్నాం. హల్లెలూయా. ఆయన పనిలో మనం పాలిభాగస్తులుగా మార్చబడాలి. ఆయన పనిలో మనము ఉండాలి. రూల్ ఏంటంటే చాలాసార్లు దేవుని పనిలో ఏదన్నా చిన్న కార్పెట్ వేయాలన్నా, దేవుని పనిలో ఉండాలన్నా, లోకంలో ఉండేవాడికి దేవుని పనిలో చేయి వేసేవాడికి చాలా తేడా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే లౌకిక ఆత్మని కలిగిన వాడు ఎన్నన్నా చేసుకోవచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, కానీ దేవుని పనిలో ఉన్నాడు మాత్రం అట్లా ఉండడానికి వీలు లేదు. దేవుని పనిలో ఉన్నాడు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని నెరవేర్చిన వాడై, దేవుని పనిలో చేయి వేసిన వాడై ఉంటాడు. ఇలా దేవుని పనిలో చేయి వేస్తూ దేవునిలో ముందుకు వెళ్ళగలిగినటువంటి వారే మరి భవిష్యత్తులో ఆశీర్వదించబడతారు, ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక్కడ మనం చూసినట్లయితే దట్ ఇమేజ్, కెన్ యూ ప్లీజ్ షో దట్ ఇమేజ్. ఇక్కడ మనం చూసినట్లయితే శరీరానికి ఏమున్నాయండి? భౌతిక దేహము, అవయవాలు, వ్యవస్థలు, ఆరోగ్యము, ఇంద్రియాలు ఉన్నాయా లేవా? ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు కదా. ఇంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు ఏంటంటే చెప్పండి. అవి ఏంటో తెలియకుండా ఎట్లా అండి? మనకు అందరికి ఉన్నాయి, అందరూ కలిగి ఉన్నాం. చెప్పండి, జ్ఞానేంద్రియాలు ఏంటి? దృష్టి, ఇవన్నీ చేయగలిగేవే జ్ఞానేంద్రియాలు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ దేనికి ఉన్నాయి? శరీరానికి ఎట్లాగైతే ఉన్నాయో ఆత్మ కూడా ఉన్నాయి. ఆత్మ కూడా ఏమున్నాయి? ఆత్మ కూడా శరీరం ఉంది. ఆత్మ కూడా శరీరం. యేసయ్యను వాళ్ళు పట్టుకొని చూశారు. ప్రత్యేకంగా మన భారతదేశంలో సువార్త తీసుకొచ్చినటువంటి తోమా గారు ఆయన నేను పట్టుకొని చూస్తే తప్ప నేను నమ్మనన్నాడు. అవునా? పట్టుకో, మరి శరీరం ఆత్మ పట్టుకొని చూడంటే పట్టుకొని చూశాడు. పట్టుకుంటే ఏం తగిలింది ఆయనకి? మహిమ దేహం తగిలింది. ఏం తగిలిందండి ఆయనకి? మహిమ. ఆయన గాయములలో ఏం పెట్టి మరి చూశాడు ఈ తోమ గారు. అంటే ఆయన మరణించి తిరిగి లేచి ఆ మట్టి దేహాన్ని ధరించలేదు, కానీ ఆత్మదేహమైన మహిమ దేహాన్ని ధరించుకొని తిరిగి లేచాడు. హల్లెలూయా. అంటే ఆత్మకి ఏముంటుంది? మహిమ దేహం ఉంటుంది. ఆత్మకి ఏముంటుంది? మహిమ దేహం ఉంటుంది. ఇంకా ఆత్మ కూడా కళ్ళున్నాయి, చెవులుండి, ముక్కుంది, అన్నీ ఉన్నాయి. సో ఆత్మ కూడా దృష్టి చూడగలుగుతుంది, ఆత్మ కూడా హృదయం ఉంది, ఆత్మ కూడా స్పర్శ ఉంది, ఆత్మ కూడా వాసన ఉన్నది, ఆత్మ కూడా ఏముందండి? రుచిపచ్చులు ఉన్నాయి. అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, ద స్పర్శ అన్నీ కూడా ఆత్మకు ఉన్నాయి. ఎవరికైతే ఆత్మీయమైన అవి లేవో వాళ్ళ ఆత్మీయంగా చచ్చిపోరు. కొంతమంది అప్పుడే పుడతారు, పుట్టి ఆత్మలో అప్పుడే పుట్టిన వాళ్ళు ఉంటారు. ఆత్మలో అప్పుడే పుట్టినారు. అందరూ సర్వాంగ కవచం. గట్టిగా, ఇంకా గట్టిగా. సర్వాంగ కవచంలో చాలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా. ఎవరు తొడుక్కుంటారు దాన్ని? ఎవరు? సర్వాంగ కవచాన్ని పుట్టినోడికి వేయచ్చా? పుట్టినోడికి వేయచ్చా? వేయచ్చా అంటే వేయలేదు. నువ్వు దేవుల్లో తిరిగి ఆత్మలో పుట్టినప్పటికీ, దేనిలో? ఆత్మలో తిరిగి జన్మించినప్పటికీ వెంటనే సర్వాంగ కవచం తొడుక్కోలేదు. ఆత్మలో ఎదగాలి. ఏమవ్వాలి? ఆత్మలో ఎదగాలి. ఆత్మలో ఎదిగిన తర్వాత అప్పుడు the armor of God can fit to you. అప్పుడు నువ్వు యుద్ధం చేయగలవు. ఆర్మర్ ఆఫ్ గాడ్ ఎందుకంటే మనం వేసుకొని నేను పలానా చోటు వెళ్తున్నాను, నన్ను కాపాడినైనా అంటానికి కాదు. ఆర్మర్ ఆఫ్ గాడ్ ఏంటంటే నీకు ఏదైనా ఎదురు పడితే దాన్ని ఇట్లా అంటానికి కాదు కత్తి. ఆర్మర్ ఆఫ్ గాడ్ ఎందుకంటే నీకు ఏదైనా నువ్వు ఎటో వెళ్తున్నావు, నీకు సక్సెస్ రావట్లేదు, నీకు ఏదో సక్సెస్ ఇవ్వడానికి ఆర్మర్ ఆఫ్ గాడ్ ధరించి ఇది చేయడానికి. ఆర్మర్ ఆఫ్ గాడ్ ఓన్లీ ఫర్ వార్.
యుద్ధం చేయడానికి. అది ఎవరు? ఆత్మలో ఎదిగిన వాళ్ళు. ప్రతి సంఘంలో ప్రేయర్ వారియర్స్ అని ఉంటారు కదా. ఇక్కడ ప్రేయర్ వారియర్స్ చేతులంతా ప్రైజ్లో ప్రేయర్ వారియర్స్ అని ఉంటారు. ఈ ప్రేయర్ వారియర్స్ చేసే పని ఏంటంటే వార్, యుద్ధం. ఈ ప్రేయర్ వారియర్స్ కూడా ఎవరు ఉంటారంటే ఆత్మలో ఎదిగిన వారు. అప్పుడు పుట్టినోళ్ళు కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ ఆత్మలో ఎదిగిన వారికి అవన్నీ ఉంటాయి. ఆత్మలో ఎదిగిన వారికి అన్నీ ఉంటాయి. యేసుక్రీస్తు అక్కడ నడుస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. సడన్గా ఆయన అంటాడు, మీరెందుకు మీ మనసులో అలా అనుకుంటున్నారంట. మేము ఎప్పుడు అనుకున్నాం మా మనసులో? ఆయన చూసేశాడు. ఎట్లా చూశాడు? ఎవరి ద్వారా చూశాడు? ఆత్మ ద్వారా. ఆయన ఏం చేశాడు? ఆత్మీయ దృష్టి. ఆయన లేచి నిలబడి వెంటనే తుఫాను గద్దించాడు. అదంతా ఆగిపోయింది. ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. He transformed himself and he received the glorious body and he is walking on the water. అందరూ ఆయన చూసి దైవం. ఏ బాడీ అది? మహిమ దేహం. ఆత్మీయులంటే ఎవరంటే ఎగ్జాక్ట్లీ పునరుత్థానుడైన క్రీస్తు ఎట్లా కనబడుతున్నాడో ఎదిగిన ఆత్మీయుడు అలా కనబడతాడు. మనం చాలాసార్లు అంటాం, అయ్యా నా రోగం తీసుకున్నావయ్యా, నా దరిద్రం తీసుకున్నావయ్యా, నా పాపం తీసుకున్నావయ్యా, అన్నీ తీసుకున్నావయ్యా, నీ అన్నీ నాకు ఇచ్చే అంటాం కదా. అంటాం కదా. ఇంకా ఆయన ఏం తీసుకున్నాడు చెప్పిన? మన మరణాన్ని కూడా ఆయన తీసుకున్నాడు. He even took your death. నీకు బదులుగా ఆయన మరణించాడు. నీకు బదులుగా అంటే దాని అర్థమైందో తెలుసా? ఈరోజు నువ్వు అసలు చనిపోవాల్సిన అవసరం కూడా లేదు, ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సిన అవసరమే ఉంది. నువ్వు చనిపోయేదానికంటే ముందే, నువ్వు ఎక్స్పైర్ అయ్యేదానికంటే ముందే, నువ్వు శరీరంలో కృషించేదానికంటే ముందే ట్రాన్స్ఫార్మ్ అయ్యావు అని అంటే చనిపోవాల్సిన అవసరం కూడా రాదు. కొత్త థియరీ అనుకోకండి, వాక్యంలో ఉన్న థియరీ. ఎందుకనంటే ఆయన నీ మరణాన్ని కూడా తీసుకున్నాడు కాబట్టి, ఆ మరణం ముళ్ళు విరవబడింది కాబట్టి బాప్తిసం తీసుకున్న పాట పాడతారండి. ఏం పాట అది? నా సంకటములన్నీ తీరిపోయిన సంహార దూత నన్ను. ఎంతమంది దాటిపోయింది అసలు? చేతులు ఎత్తండి. ఎంతమంది దాటిపోయింది? అమ్మ సింహం వస్తుంది అంటే, అమ్మ పల్లి, అమ్మ పామంటే, హలో అక్కడ ఏం కదా అంటది సంహార దూత. అసలు మనల్ని దాటిపోయింది అది, దాంతోనే మనం బతుకుతున్నాం. సంహార దూత దాటిపోయిందంటే అర్థమైంది తెలుసా? అది ఇంకా నీ మీద పని, అది నిన్ను చంపదు. అంటే నువ్వేమవ్వాలి అప్పటికి? మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు నిత్యత్వంలో ఉన్నావా? నిత్యత్వాన్ని పొందబోతున్నావా? అదే తేడా. నువ్వు నిత్యత్వంలో ఉన్నావా? నిత్యత్వంలో అడుగు పెట్టబోతున్నావా? అది కాబట్టి ఇది కాబట్టి. మన జర్నీ యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన రోజే మన నిత్యత్వం ప్రారంభమైంది. అందుకే నిత్యత్వంలో ఉన్న స్వాస్థ్యం అంతా ఈరోజు యేసునామములో నువ్వు తీసుకోవచ్చు. ఈరోజు నువ్వు తీసుకోవచ్చు. దట్ మీన్స్ యు ఆర్ ఇటర్నల్ బీయింగ్ ఆల్రెడీ. యు ఆర్ ఆల్రెడీ ఇటర్నల్ పర్సన్. యు హ్యావ్ ఆల్రెడీ ద కింగ్డమ్. దేవుని రాజ్యపు వారసత్వంలో ఆల్రెడీ చేరావు. ఇక ఆల్రెడీ సర్వసాధారణమైన మనుషులకు కలిగేది నీకు కలగాల్సిన అవసరం లేదు, ఒకవేళ నువ్వు సంపూర్ణ ఆత్మీయతలో మార్చబడితే. హల్లెలూయా. సంపూర్ణంగా నువ్వు ఆత్మలో పుట్టి ఎదిగిన వాడివై అన్నీ నేర్చుకోగలిగి నువ్వు బ్రతుకుతున్న వాడివైతే, ఆత్మలో బ్రతుకుతున్న వాడివైతే నువ్వు చావాల్సిన అవసరం లేదు, నీకు రోగాలు రావాల్సిన అవసరం లేదు,
ఇంకొక మాట దేవుని వాక్యం, ఆత్మ నియమం ఎదుట మరి ఏ నియమము పని చేయదు. చెప్పండి అందరూ మాట, ఆత్మ నియమం ఎదుట మరి ఏ నియమము పనిచేయదు. గట్టిగా చెప్పాలి, ఆత్మ నియమం ఎదుట మరి ఏ నియమము పనిచేయదు. అందరూ నియమాలు అంటే లా ఆఫ్ ఫిజిక్స్, లా ఆఫ్ సైన్స్, లా ఆఫ్ దిస్, లా ఆఫ్ దట్, లా ఆఫ్ దిస్, ఏ లా పనిచేయదు ఆత్మ నియమంలో. ఓన్లీ ఓన్లీ లా, దట్ ఈస్ ద లా ఆఫ్ జయాన్. సియోని యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క ఆ యొక్క మాటలు తప్ప, ఆ యొక్క ధర్మము తప్ప ఇక ఏ ధర్మము ఏది కూడా మనుషుల సృష్టి కానీ, లోక సృష్టి కానీ, సాతాను ఇచ్చినటువంటిది కానీ ఏది కూడా ఇక పని చేయదు. అందుకే యేసుక్రీస్తు ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత తలుపులు వేసే ఉన్నాయంట, కానీ ఆయన లోపలికి వచ్చేసాడు. ఏం పని చేయదు? లా ఆఫ్ గ్రావిటీ పనిచేయదు. ఆయన ఇక్కడ కనపడ్డాడు, అక్కడ కనపడ్డాడు, అక్కడ కనపడ్డాడు, అక్కడ కనపడ్డాడు. ఆయన అన్ని చోట్ల కల తన కనబడుతూనే ఉన్నాడు. అనేకులకు కనబడ్డాడట ఆయన. హల్లెలూయా. అనేకులు బలపరిచాడంట ఆయన కన్నా. ఎందుకు? ఏం ఫ్లైట్ ఎక్కాడు ఆయన? ఏ రాకెట్ ఎక్కాడు? ఏం లేదు. హీ ఈజ్ లైట్. స్పిరిట్స్ అందరు కూడా దే వేర్ ద జాకెట్ ఆఫ్ లైట్, దే లుక్ లైక్ లైట్. వారు వెలుగులాగా కనబడతారు. ఇదంతా ఏంటో తెలుసా? ట్రాన్స్ఫార్మ్ అయిన వాడు కనబడే విధానం. ఎంత ఉంది మనకి? మన ముందు ఎంత ఉంది? అంతుంది ఆత్మీయ జర్నీ. అంతుండగా మనం ఏందో పోతాం, వస్తాం, మందిరంలో చిన్నగా 1 గంట కూర్చుంటాం, వెళ్ళిపోతాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ వచ్చే వారం వచ్చి మందిరంలో 2 గంటలు కూర్చుంటాం. ఈ ఇంట్రెస్ట్ అది లైఫ్ ఇట్టుకోవడానికి లైఫ్ అంతా. అసలు పుట్టినోళ్ళే ఇంకా లేరంటున్నాను నేను చాలా వరకు. దేవుళ్ళు తిరిగి జన్మించిన వారే చాలా వరకు లేరు. ఇంకా పుట్టడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారు. మనం ఏడుస్తుంటాం చాలాసార్లు ఏడుస్తూ ఉంటాం. ఎందుకు ఏడుస్తాం తెలుసా? చాలాసార్లు ఒకరోజు మా సమయంలో ఓ సహోదరి బాగా ఏడుస్తుంది, కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ఆమెకి ప్రార్థన అవకాశం ఇచ్చాను, ఒకసారి ప్రార్థన చేయండి ఇస్తే బాగా ఏడుస్తుందండి. అసలు ఆమె ఏడుపు చూస్తే అందరికీ ఏడుపు వచ్చేస్తుంది. బాగా ఏడుస్తుంది. దేవుడు నాతో మాట్లాడి, ఆమె ఎందుకు ఏడుస్తుందో తెలుసా నీక? తెలియదు ప్రభు. అందరూ ఆమె చూసి ఏడుస్తున్నారు. ఆమె ప్రార్థన చేస్తున్నారు. అందరూ ఏకీపించి ఆమె ప్రార్థన చేస్తున్నారు. ఆమెతో పాటు ఏకీపించి దేవుడు అన్నాడు, ఆమె ఎందుకు ఏడుస్తుందో తెలుసా? వాళ్ళు ఒకసారి జాగ్రత్తగా విన్నాను. జాగ్రత్తగా ఆమె చేసే ప్రార్థన అంతా జాగ్రత్తగా వింటూ ఉంటే, ఎందుకు ప్రభు, ఎందుకు నాయన నాకు ఈ జీవితం ఇచ్చావు, ఎందుకు నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, ఎందుకు ఇలా అయిపోయింది? ఏడుస్తా ప్రార్థన చేస్తాను. ఇది ఎందుకు అలా ఉంది, అదే వాళ్ళు ఇంటన్నారు నాయన, వాళ్ళు ఇంటన్నారు, ఇది ఇంటికి ప్రభు, అది అంటున్నారు అని ఏడుస్తూ ఉండి ఆమెకు కలిగిన బాధను బట్టి, ఆమెకు కలుగుతున్న అవమానాన్ని బట్టి ఏడుస్తూ లోపల ఏమన్నా బయటికి ఇది అంటుంది కానీ ఆ లోపల ఏమనుకుంటుందో చెప్తున్నాను నాకు దేవుడు. ఆ లోపల ఇదంతా నువ్వే కావాలా, ఇదంతా అసలు నువ్వు చేస్తే ఇట్టెందుకు కావాలి అనట్లేదు. అంతే, బయటకు అట్లా అనట్లేదు. అసలు నువ్వు ఉంటే వాళ్ళు ఎందుకు అట్లా అంటారు నన్ను, అసలు నువ్వు వాళ్ళు ఆపొద్దు, నువ్వు వాళ్ళు నన్ను బాధ పెడతారు, అసలు ఎంత బాధ ఎట్లా ఎందుకు అసలు బాధ పెట్టేలాగా చేసి అని దేవుడిని నిందిస్తుందండి. బయట చూస్తే ప్రార్థన. నిజానికి దేవుడు దాన్ని కన్వర్ట్ చేసి చూస్తే అదంతా ఏందో తెలుసా? దేవుడు తిట్లు. ఆమె స్వీట్గా, చాలా చాకచక్యంగా, మర్యాదగా చెడుతుంది దేవుడు. అది ఎవరికి అర్థం కాదు. బయటకు చూస్తేమో గ్లాస్ అంత ఏడుస్తాం, చూసే వాళ్ళకేమో అయ్యో నాయనా దేవా అనిపిస్తూ ఉంటుంది. దేవుడికి ఏమనిపించాలి? మీలో సగం మంది అంతకు ఏడవద్దండి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను,
ఈ లోక సంబంధమైన విషయాలు లేవని ఏడ్చే వాళ్ళ ఏడుపే మళ్ళా వాళ్ళకి వ్యతిరేకంగా తిరిగింది. ఆ కన్నీరుని సాతాను వాడుకొని ప్రభు వాళ్ళకి అది లేదంటున్నారు కదా, నేనే నాయన ఇచ్చేది, బికాజ్ ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ దిస్ ఎర్త్ అంటారు. ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ దిస్, ఐ ఓన్లీ హ్యావ్ టు అలౌ దెమ్ టు టేక్ ఇట్. ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ యూ, దే నీడ్ టు బి వర్తీ టు టేక్ ఇట్. వాళ్ళు విలువైన వారై ఉండాలా, వాళ్ళు పరిశుద్ధులై ఉండాలా, వాళ్ళు నీతిమంతులై ఉండాలి. వాళ్ళు కాదు కదా ప్రభు, ఎందుకు ఇస్తావు నాయన, చూడు నాయన నా కోసం వాళ్ళు ఎంత ఏడ్చారో. నీకోసం ఏడ్చారా? నీకోసం ఏడ్చారా? వాళ్ళు పరిశుద్ధమైన విషయాల కొరకు ఏడ్చారా? చూపించు. మీకు అర్థం కాలే కదా? కాలే, అస్సలు కాలే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ సంబంధమైన విషయాల కొరకే ఏడవాలి. యేసుక్రీస్తు ఏడ్చాడా? చెప్పండి. ఆయన కొన్ని చోట్ల ఏడ్చాడు, కానీ ఎందుకు ఏడ్చాడు అది ఊరికి తెలియదు. ఎందుకు ఏడ్చాడో, ఆయన చంపుతారని ఆయన ఈరోజు ఏడవలే, ఇంకేందో అవుతారని ఏడవలే. ఆ గెత్సెమనే తోటలో కూడా ఆయన ఎందుకు ఏడ్చాడో తెలుసా? ఆయన చెమట రక్తం వల్ల ఎందుకు మార్చబడిందో తెలుసా? ఇదిగో ఇంత కష్టపడి ఈ 12 మందిని తీసుకొచ్చాం ప్రభా, వారు తప్పిపోకూడదు. మళ్ళీ దిగొచ్చి చెప్తున్నాడు పేతులకి, వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో మీ కొరకు నేను ప్రార్థన చేశాను. అపవాది నిన్ను శోధిస్తాడు, అయినా నీ కొరకు నేను ప్రార్థన, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను, అందుకే ఏడ్చాడు. రక్షింపబడవలసినది నశించిపోతుందని ఏడ్చాడు. కారు లేదని ఏడవలే, ఇల్లు లేదని ఏడవలే, ఆరోగ్యం లేదని ఏడవలే, ఆయన అవన్నీ పెట్టడానికే వచ్చాడు. మనం దేని కొరకు ఏడుస్తున్నాం? మనం దేని కొరకు? ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ఏడుస్తున్నామా, లోక సంబంధమైన విషయాల కొరకు ఏడుస్తున్నామా అన్నది మనం బాగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరం తాళ్ళ వచ్చి ఒకసారి ప్రార్థన చేద్దామా? I want to continue the section, and I want you to get connected to God more and in prayer, so that we can receive more from God. Come on. నేను బోధిస్తుందేమో ఆత్మీయ సంగతులు, దేవుని వాక్యమేమో ఆత్మీయ సంగతులు, ఆత్మీయమైన మనిషి ఆత్మకే తప్ప భౌతికమైన వాడు వాటిని గ్రహించలేడని చెప్తూ, only a spirit person can understand spiritual things. Natural person cannot understand spiritual things. They are discerned by spirit. అవి ఆత్మతో వివేచించవలసినయే కానీ మరి దేనితో కూడా అవి గ్రహించవలసినవి కాదు. ప్రార్థన చేద్దాం. ఇప్పుడు వరకు నువ్వు విన్న మాటను బట్టి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? గివ్ మీ మోర్ అని అడుగు. షో మీ యువర్ వే, స్పిరిట్ వే, నాట్ ద న్యాచురల్ వే. Give me your spirit to understand, oh God. Give me your spirit to understand your ways, oh God. Your ways, oh God. నాడుగులు తప్పటడుగులే నడిచిన నా ప్రతి మార్గం సరిచేయు నా తండ్రి. నాడుగులు తప్పటడుగులే నడిచిన నా ప్రతి మార్గం సరిచేయు నా తండ్రి.
ప్రీతి వేయి మంది కుడి ఎడమ కూలినా కూలును కాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ వేయి మంది కుడి ఎడమ కూలినా కూలును కాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ యేసయ్యా 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 రెండు చేతులు యేసు యేసయ్యా 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 Come on, రెండు చేతులు ఎత్తి. Yes, you are my Father. Realize and realign to with God. If you don't realize what is of spirit, ఏవి ఆత్మ సంబంధమైనవో, ఏవి లౌకిక లోక సంబంధమైనవో, ఏవి దురాత్మ సంబంధమైనవో, ఏవి దేవునివో తెలుసుకోకపోతే వాటిని పొందుకునే అవకాశం కూడా లేదు. ఆయన ఆత్మలకు తండ్రి, ఈజ్ అవర్ ఫాదర్. తండ్రి ఇంకా లోతుగా మాతో మాట్లాడి, ఇప్పటివరకు మాట్లాడిన ఈ మాటలు మేము దాటిపోకుండా నీ కృపను అనుగ్రహించాం. యేసు నామములో